హలో అండి. నేను మా మామయ్య గారి ఇల్లు షూట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ డిస్మాండిల్ చేసి కొత్తగా ఇల్లు కట్టబోతున్నారు. సో ఒక స్వీట్ మెమొరీగా ఈ వీడియో ఉంటుందని చెప్పేసి తీస్తున్నాను. సో దీనికి 3 ఎంట్రన్స్లు ఉంటాయి. అది ఒక చిన్న ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో డైరెక్ట్గా ఇంటి వెనకాలకు వెళ్తారు. మామయ్య బైక్ కూడా ఇక్కడే పార్క్ చేస్తాడు వెనకాల, ఆ గేట్ వెనకాల. సో ఇదొక డోర్, ఇదొక చిన్న రూమ్లోకి ఎంటర్ అవుతాం. ఈ రూమ్ నుండి మళ్ళీ హాల్లోకి వెళ్ళొచ్చు. ఇది సింహద్వారం అండి. మామయ్య ప్రాక్టీస్ ఇక్కడ నుండే చేస్తాడు, మెడికల్ ప్రాక్టీస్ ఇక్కడే కూర్చుంటాడు. సో నేను దీనికంటే ముందు మీకు ఇంకొక ఎంట్రన్స్ చూపిస్తాను. ఇది గిర్నీ ఉంటుంది ఇందులో, అంటే డైరెక్ట్గా గిర్నీలోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇటు నుండి మళ్ళీ ఈ రూమ్లోకి వెళ్ళొచ్చండి. ఇది పైన కంప్లీట్గా నేను లోపలికి వెళ్ళాక చూపిస్తాను. యాక్చువల్లీ ఈ ఇంటికి ఆనుకొని ఇంకొక 2 రూమ్స్ ఉంటాయి, బట్ అది న్యూలీ కన్స్ట్రక్టెడ్. సో అందులోకి డైరెక్ట్గా ఈ గేట్ నుండి వెళ్ళొచ్చు. దీని వెనకాల 2 రూమ్స్ ఉంటాయి, బట్ హాల్లో నుండి ఈ బిల్డింగ్లోకి కూడా ఎంటర్ అవ్వచ్చు. సో ఇప్పుడు సింహద్వారంలోకి వెళ్ళిపోదాం మనం. ఇదంతా ముందు రేకులు అండి యాక్చువల్లీ. సో సింహద్వారం, ఈ మెయిన్ డోర్ మామయ్య ఇలానే ఉంచుతాడట. దీన్ని కొంచెం రిపేర్ చేయించి న్యూ పెయింట్స్ వేయించేసి ఇది ఇలానే మళ్ళీ పెట్టేస్తారట. బికాస్ ఇంత క్వాలిటీ డోర్స్ మనకి ఇప్పుడు దొరకదు. సో ఇది పైన మా మామయ్య వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు వీళ్ళు, రాజయ్య గారని. మీ పేరు రాజయ్యనే కదా? ఇది గిర్నీలో అండి. గిర్నీ పైన చూడండి, చాలా మోర్ దెన్ ఐ థింక్ 120-130 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇట్ ఈస్. పాపం ఈ గిర్నీ అయితే చాలా అవస్థలు పడుతుంది. ఇది వర్కింగ్ అంటే రిపేర్స్ ఎక్కువ ఉంటాయి దీనికి. ఈ డోర్ నుండి ఒక స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. రూమ్ కూడా చూపిస్తాం మీకు. ఇది ఒక స్మాల్ స్టోర్ యూనిట్ కైండ్ ఆఫ్. సో ఇది బయట నుండి, ఇది బయటికి వ్యూ. మా మామయ్య గారి బైక్. మెడిసిన్ ఇక్కడ ఈ మామయ్య గారు ప్రాక్టీస్ చేసే రూమ్ వ్యూ ఇదంతా. కొంచెం ఫ్లోరింగ్ ఉంటుంది. ఇక్కడ నుండి మళ్ళీ ముందుకెళ్తే అలా స్ట్రైట్ కిచెన్ వరకు వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ఉంటుంది, ఇందులోకి వెళ్దాం. ఇది స్టోర్ రూమ్ అంటే స్టోర్ రూమ్ లానే ఉంటుంది. బయట చూడండి, పైన కన్స్ట్రక్షన్ ఎలా ఉందో చూడండి. కూల్ డ్రింక్ బాటిల్స్ అవి ఉంటాయి. అది ఒక పాత డైనింగ్ టేబుల్, బట్ వాడట్లేదు. నేను డైరెక్ట్గా ఇంటి వెనకాల ఒక రూట్ చెప్పాను కదా, చిన్న గేట్ నుండి ఆ రూట్లోకి వెళ్తుంది ఈ డోర్ ఓపెన్ చేస్తే. ఇది ఇంకో స్టోర్ రూమ్ అండి. ఈ రూమ్లో నుండి స్టోర్ రూమ్ అంటే స్టోర్ రూమ్ కాదు, బట్ ఇది ఎంట్రన్స్. ఇంకా చిన్న డోర్ చూపించాను కదా బయట మీకు, ఆ రూమ్ ఇది. సో యాక్చువల్లీ ఇక్కడ ప్రతి వినాయక చవితికి వినాయకుని ఇక్కడ పెడతారు, గుళ్ళో ప్రతిష్ఠించే ముందు. ఇందులో రోజు పూజ చేస్తారు. దీన్ని త్రిజోడి అంటారండి. చాలా సీక్రెట్ సెల్స్ ఉంటాయి ఇందులో. నేను ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ చాలా ఓల్డ్ ఇది చేయించారు. ఇది 100-200-300 years ఓల్డ్ ఐ థింక్. ఈ చైర్ అండి, ఇది మేము చేయించాము, బట్ ఎదురు చూస్తున్నాం హైదరాబాద్కి ఎప్పుడు వస్తుందా అని. ఈ గచ్చు చాలా ఓల్డ్ గచ్చు అండి. దీన్ని ఒక డిఫరెంట్గా తయారు చేస్తారు, ఎప్పుడు అంటుకుంటూ ఉంటుంది గచ్చు. ఇందులోకి వెళ్ళి బయటికి వెళ్తే ఈ పార్టీషన్ కూడా మామయ్యనే చేయించాడు. దీన్ని చతుశాల భవంతి అని అంటారండి. ఇలా మధ్యలో ఓపెన్ ఉండి వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది డైరెక్ట్గా. ఇది ఇంకో స్టోర్ రూమ్ అండి, స్టోర్ రూమ్ లాంటిది.
ఇందులోనే డైరెక్ట్గా గిర్నీలోకి వెళ్ళొచ్చు. ఈ గిర్నీ డోర్. సో నేను సపరేట్గా కన్స్ట్రక్ట్ చేశారు న్యూగా 2 rooms అని చెప్పాను కదా, అందులోకి వెళ్ళిపోవచ్చు. ఆ పెద్ద గేట్ చూశారు కదా మీరు, ఇది ఈ స్టోర్ రూమ్. సో ఇది మొన్నే రేకులు వేయించారు. నాకు తెలిసి ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడే ఉంటారు మా బ్రదర్. ఈ స్టెప్స్ పైకి వెళ్ళిపోతాయి, ఆ గేట్ చూసారు. అండ్ ఇది చూడండి, ఇది గిర్నీ అండి. ఇది కనిపిస్తుందా మీకు? ఓకే, ఇది ఒక బాయి బట్ వాడట్లేదు. సో మామయ్య ఇది ఇక్కడ అంతా ఫ్లోరింగ్ వేయించి ఈ రూమ్ ఒక రూమ్లా చేసేస్తారట, ఇక్కడే ఉండడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి. సో ఈ ప్లేస్ నుండి కూడా అటు ఇంటి వెనకాలకు వెళ్ళొచ్చు. సో ఈ మనం మళ్ళీ స్టోర్ రూమ్ సైడ్ వెళ్ళిపోతున్నాం. మా అమ్మాయి సైకిల్ ఇది వాడట్లేదు. ఇదంతా ఇప్పుడు డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్తామండి. కిచెన్ కంటే ముందు ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక పూజ రూమ్ ఉంటుంది. ఇది హాల్ అండి. ఇది శ్రీవి చూడండి ఎలా పడుకున్నాడు, మహిరా ఆడుకుంటుంది. పూజ రూమ్లోకి వెళ్తున్నాను నేను ఇప్పుడు. రాధిక పూజ చేస్తుంది మళ్ళీ. చాలా పైకి ఉంటుంది చూడండి. ఈ టీవీ యూనిట్ రవలి, ద ప్రిన్సెస్ ఆఫ్ దిస్ హౌస్. ఇది ఒక బెడ్రూమ్ అండి. పాప రవలి వాళ్ళ పాప, మా బ్రదర్ వాళ్ళ పాప అన్షిక. ఈ గచ్చు కూడా చాలా ఓల్డ్. కూలర్, స్టోర్ యూనిట్ కైండ్ ఆఫ్. పైన చూడండి. నెక్స్ట్ కిచెన్లోకి తీసుకెళ్తాను. ఈ కిచెన్ కంటే ముందు మీకు ఈ టీవీ యూనిట్ అండ్ ఫ్రిడ్జ్ చూపిస్తాను. ఇది ఫ్రిడ్జ్ అండి. ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాం. ఇది కిచెన్ ఇలా పెద్దగా ఉంటుంది. ఇది ఒక స్టోర్ రూమ్ అండి. ఇది క్రాకరీ యూనిట్ టైప్. ఈ స్టోర్ రూమ్ ఓపెన్ చేద్దాం. ఇది ఇంట్లోకి ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఇది చాలా పెద్ద స్టోర్ రూమ్ అండి. అక్కడ చూడండి, చాలా రాజుల కాలం లాంటి ఒక అట్టపెట్టు ఉంది. పూజ గది కావచ్చు నాకు తెలిసి. ఇది ఒక స్టోర్ యూనిట్. ఐ డోంట్ నో అందులో ఏముందో, బట్ ఇందులోకి నేను ఎప్పుడు రాలేదు. చాలా పెద్దగా ఉంది. Kitchen view from the storeroom. డైరెక్ట్గా మీకు ఇంటి వెనకాలకు తీసుకెళ్తున్నాను. ఇది ఇంటి వెనకాల. దిస్ ఆల్ అబౌట్ వాష్ ఏరియా, రెస్ట్ రూమ్. ఇక్కడ రేకులు ఉంటాయి యాక్చువల్లీ.
ఈ రేకుల మీద కోతులు చాలా ఎంజాయ్ చేస్తుంటాయి, మేము బాధపడుతూ ఉంటాం. ఇక్కడ అప్పుడప్పుడు కూర్చుంటానండి నేను. ఇప్పుడు ఈ బ్యాక్ సైడే 2 రూమ్స్ ఉన్నాయి కదా కొత్తవి, అక్కడికి వెళ్తుంది. సో ఇదంతా ఓపెన్ ఏరియా, చెట్లు ఉంటాయి, రకరకాల చెట్లు ఉంటాయి. మామయ్య కన్స్ట్రక్షన్ ఓన్లీ ఇక్కడ ఈ వాల్ వరకే చేస్తారు. ఇదంతా ఇలానే ఉంటుంది. ఇది ఒక ఓల్డ్ వెల్ అండి, బావి. ఆ పక్కన బాత్రూమ్, అక్కడికి ఆ చిన్న గేట్ చూపించాను కదా బయట మీకు, డైరెక్ట్గా అక్కడికి వెళ్తాం మనం. సో ఇక్కడ అప్పుడప్పుడు హాయిగా మంచం వేసుకొని కూర్చుంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బాగుంటుంది వ్యూ. ఈ టేక్ చెట్లన్నీ. ఇది ఓల్డ్ రెస్ట్ రూమ్ అండి, ఇది ఓల్డ్ రెస్ట్ రూమ్. ఇవి మా పెళ్ళికి ముందు ఈ 2 రెస్ట్ రూమ్స్ కట్టించాడు మామయ్య. సో మీకు చిన్న ఫ్లవర్తో దీన్ని ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ.